అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో హైకోర్టు గ్రూప్ 2 2016లో నిర్మించిన గ్రూప్ 2 ఆల్రెడీ సెలక్షన్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వైట్నర్ పెట్టిననే కారణంగా వాళ్ళ ఉద్యోగాలు రద్దు చేయమని తీర్పిచ్చింది గ్రూప్ 2. పాపం అప్పుడు 2016లో ఇది 2016లో కాదు 2016లో జరిగింది. 1032 పోస్టులకు అప్పుడు ఇదంతా జరిగింది. ఇప్పుడు దానిలో దాదాపు ఒక 300 మంది ఉద్యోగాలు పోవచ్చు అని అంటున్నారు అందరూ. అంటే ఆ వైట్నర్ పెట్టి ఎవరైతే రాసిండ్రో వాళ్ళందరూ ఉద్యోగాలు 4-5 ఏళ్ళు జాబ్ చేసిండ్రు, కానీ వాళ్ళ జాబులు ఉండో తెలియదు. ఇదంతా అప్పుడు హైకోర్టు చెప్పింది, ఇదంతా ముందే చెప్పింది. ఇదంతా వైట్నర్ పెట్టిన వాళ్ళను పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటారు. దానిలో పార్ట్ ఏ అంటే ఓన్లీ బబుల్స్ అవి ఉంటాయి. పార్ట్ బిలో ఈ పెట్టిన వాళ్ళను మళ్ళా రివాల్యుయేషన్ చేయాలని అప్పట్లో చెప్తే అప్పుడు హైకోర్టు చెప్పింది, కానీ అది జరగలేదు. ఉద్యోగాలు ఇచ్చేసిండ్రు 16లో 17లో ఉద్యోగాలు ఇచ్చేసిండ్రు. అప్పటి నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు ఇదైంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ ఎంత అంటే, గ్రూప్ 1 కూడా సేమ్ అట్లే ఉంది. మళ్ళీ ఆ నిర్లక్ష్యం జరగదు కదా. మొన్న గ్రూప్ 1 ఇచ్చారు కదా ఉద్యోగాలు 563 పోస్టులు, అందులో కూడా ఇదే జరిగింది. చాలా తప్పిదాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పందించకపోతే వాళ్ళు కూడా ఉద్యోగాలు అవుతాయి. పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళ ఉద్యోగాలు ఉండకపోతే వాళ్ళకు కూడా తెలియదు. మళ్ళీ ఒక 4-5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్ అంతా అయిపోయి వాళ్ళ కలెక్టర్లు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆర్డీఓలు అయిపోయిన తర్వాత ఇంకా ఏమేమో అయిపోయిన తర్వాత అప్పుడు పోతే ఉద్యోగాలు బాగుంటుందా? అన్ని విషయాలు మాట్లాడదాం. వీడియో షేర్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను వెనుక రాసిన గ్రూప్ 2 నౌ గ్రూప్ 1 అని. ఇది నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తే 2016లోనే వెస్ట్ బెంగాల్ ఒకటి జరిగింది. వెస్ట్ బెంగాల్ ఏం జరిగిందంటే, పాఠశాల సర్వీస్ కమిషన్ కుంభకోణం చోటు చేసుకున్నదని చెప్పేసి ఎవరో కోర్టుకు పోతే దాని మీద విచారించి 26,000 మందిని టీచర్ ఉద్యోగాలు 9 ఏళ్ళ పాటు ఉద్యోగాలుగా టీచర్ ఉద్యోగం చేసిన వాళ్ళు 26,000 మందిని ఉద్యోగాలకి వెళ్ళి తప్పించేసిండ్రు. 9 ఏళ్ళు వాళ్ళు జాబ్ చేసిండ్రు, తిరిగి నిరుద్యోగులుగా మారిపోయినరు. తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం వీళ్ళకే పడ్డది. వీళ్ళు ఇళ్ళకి పోయినరు. అప్పటిదాకా జాబులు టీచర్ జాబులు చేసిండ్రు. ఇప్పుడు మన దగ్గర గ్రూప్ 2 పరిస్థితి కూడా అదే. మన దగ్గర గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నారు. వీళ్ళంతా 4-5 ఏళ్ళు పనిచేసిండ్రు. దాదాపు ఎంతమంది పోతారో తెలియదు. దీనిలో వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయేటట్టే కనిపిస్తుంది. అట్లాంటి తప్పులే గ్రూప్ 1లో జరిగినాయి. ఇప్పుడు గ్రూప్ 1 విషయానికి వస్తే, గ్రూప్ 1లో అసలు టీజీపీఎస్సీ అయితే ఏ విషయానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కోర్టులో మొన్న హైకోర్టు ఏం చెప్పింది, మీరు ఉద్యోగాలు ఇచ్చుకోండి కాదు, మీ పని మీరు చేసుకోండి, కానీ తుది నిర్ణయం పైన తుది తీర్పు పైనే వీళ్ళ ఉద్యోగాలు ఆధారపడి ఉంటాయి. అంటే ఏదో రోజు హైకోర్టు ఏదో ఒక తీర్పు ఇస్తే ఇది చెల్లదు, వీళ్ళు చాలా తప్పులు చేసిండ్రు అని కనుక ఒక తీర్పు ఇస్తే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో చాలామంది ఉద్యోగాలు పోతాయి. అవి ఎంతమంది ఉండరో తెలియదు. అట్లా దీనిలో ఎన్ని తప్పులు జరిగినాయో కొన్ని విషయాలు చెప్తాను నేను. ఒకటి, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఫస్ట్ బేసిక్ ఏంటంటే, వీళ్ళు నోటిఫికేషన్, తర్వాత హాల్ టికెట్స్, తర్వాత ఆన్సర్ షీట్స్, ఆన్సర్ బుక్లెట్, ఈ మూడిట్లో రూల్స్ ఉంటాయి ముందే. దీనిలో ఏముంటే ఆ రూల్సే ఫాలో కావాలి. నోటిఫికేషన్లో ఏముంటే దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు అడిగిర్రు గ్రూప్ 1 అప్పుడు 1:100 చేయండి అంటే, లేదు నోటిఫికేషన్లో గ్రూప్ 1:50 ఉంది కాబట్టి మేము చేయలేము అన్నారు. మరి అప్పుడు నోటిఫికేషన్ అంత సీరియస్గా తీసుకున్నప్పుడు టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు నియామకాలు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి కదా. ఇప్పుడు కొంతమంది జెల్ పెన్తో రాసిండ్రు, అవి వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాయి, ఆ పిల్లల దగ్గర ఉన్నాయి. ఈ జెల్ పెన్తో రాయడం తప్పు. అసలు దాన్ని వాల్యుయేషనే చేయకూడదు. బాల్ పాయింట్ పెన్తోనే రాయాలి. చాలామంది జెల్ పెన్తో రాసి, ఎందుకు జెల్ పెన్తో రాసినంటే చాలా తేడా ఉంటుంది. ఒక బైకుకు ఒక ఎద్దుల బండికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎద్దుల బండి స్లోగా పోతుంది, బైకు చాలా స్పీడ్గా పోతుంది. బాల్ పాయింట్ పెన్తో రాస్తే అంత స్పీడ్గా రాయలేరు, 45 పేజీల బుక్లెట్ నింపలేరు. కానీ జెల్ పెన్తో రాస్తే చాలా స్పీడ్గా రాయొచ్చు. అది రాత కూడా డిఫరెంట్ వస్తుంది, పెద్దగా వస్తే అక్షరాలు. కానీ అది రాయొద్దు. అది నోటిఫికేషన్లో ఉంటుంది, హాల్ టికెట్ రూల్స్లో ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది, బుక్లెట్ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది. అసలు దాన్ని మూల్యాంకనమే చేయొద్దు. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంగ్లీష్, వాళ్ళ ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగులోనే రాయాలి. చాలామంది ఇంగ్లీష్ అని పెట్టుకొని
తెలుగులో రాశారు, తెలుగు అని పెట్టుకొని ఇంగ్లీష్లో రాసినారు. కొంతమంది సగం సగం రాసినారు, సగం ఇంగ్లీష్ సగం తెలుగు, సగం తెలుగు సగం ఇంగ్లీష్. మళ్ళీ వీళ్ళందరూ ఇవన్నీ ఇన్వాలిడ్ పేపర్స్. ఎందుకు నేను ఈ వార్తను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఒక్క మార్కుతో 1.5 మార్కుతో 0.5 మార్కుతో పోయిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఉద్యోగాలు నిరుద్యోగులు ఉండొచ్చు. వాళ్ళందరూ నాకు తెలిసి పిటిషన్ వేసినారు హైకోర్టులో రీసెంట్గా పిటిషన్ వేసినారు. అది హియరింగ్కి వస్తుంది. ఈ కేసులు ఎన్నోసో తెలియదు. ఈ వైట్నరు గ్రూప్ 2లో వైట్నర్ ఎట్లాంటి నేరమో ఇప్పుడు గ్రూప్ 1లో ఈ జెల్ పెన్తో రాయడం కూడా అంతే నేరం. మరి జెల్ పెన్తో రాసినప్పుడు దాని వాల్యుయేషను ఒక 6 పేపర్స్ మొత్తం. అది 6 పేపర్స్, ఒక్కొక్క పేపర్ ఇద్దరు దిద్దుతారు అని చెప్తారు. నలుగురు దిద్దుతారని చెప్తారు. ఒక్కొక్క పేపరు 4, మొత్తం 24 మంది చెక్ చేస్తారు ఆ పేపర్. మరి వాళ్ళకి ఎవ్వరికి జెల్ పెన్ కనబడలేదా? లేదా ఇంగ్లీష్ పెట్టి తెలుగు రాసింది కనబడలేదా? తెలుగు పెట్టి ఇంగ్లీష్ రాసింది కనబడలేదా? తెలుగు ఇంగ్లీష్ కంబైన్ రాసింది కనబడలేదా? నేను ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని తప్పుపడట్లే. సిస్టమ్ తప్పు పోతే వాళ్ళు ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన తర్వాత వాళ్ళు నిరుద్యోగులుగా మారిస్తే వాళ్ళు నెక్స్ట్ ఏం ఉద్యోగాలు చేసుకోవాలి? ఇప్పుడు గ్రూప్ 2లో 4-5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఒక సిస్టమ్ తప్పు చేస్తే కొందరి జీవితాలే బుగ్గిపాలైతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకు సిస్టమ్ ఎందుకు తప్పు చేయాలి, సిస్టమ్ ఎందుకు తప్పు చేస్తే ఎంతమంది బలవుతారని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. నిన్న ఎంబీబీఎస్ పీజీ అడ్మిషన్ సంబంధించి హైకోర్టు ఒకటి ఇచ్చింది. గవర్నమెంటు రీసెంట్గా జివో ఇచ్చారు, 85% లోకల్ 15% నాన్ లోకల్. కోర్టు ఏమన్నదంటే కొట్టేసి పాత 60-40 అమలు కావాలన్నది. అంటే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ రూల్స్ ఉన్నావో ఆ రూల్సే అమలు కావాలి తప్ప ఇప్పుడు కొత్తగా రూల్ తీసుకొస్తే ఈ ప్రభుత్వం పాత గవర్నమెంట్లో 60-40 ఉండే. ఎందుకంటే మనకు ఉమ్మడి రాష్ట్రం అదంతా ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 10 years అయిపోయి మన రాష్ట్రం మన రాజధాని మనకు అయింది హైదరాబాద్. అయినప్పుడు మరి 60-40 ఉండొద్దు కదా. మరి ఈ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది, ఎందుకు జీవో ఇవ్వలేదో, ఎందుకు ఇప్పుడు ఉన్న ఫలంగా ఇచ్చారో తెలియదు. హైకోర్టు కొట్టేసింది. ఇవన్నీ నోటిఫికేషన్ వ్యాలేషన్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చేసినాం, నిరుద్యోగులు మేము ఉద్యోగాలు ఇచ్చేసినాం, సోనియా గాంధీ బర్త్డేకి ఇచ్చేసినాం, ఆయన ఎవరు మహేందర్ రెడ్డి దిగిపోతారని ఇచ్చేసినామని ఇచ్చేస్తే వీళ్ళ ఉద్యోగాలు ఏం కావాలి? దీనిలో అసలు ఈ జెల్ పెన్తో రాసిన వాళ్ళు ఒక కేటగిరీ అని చెప్తున్నారు. ఆ జెల్ పెన్లు ఎక్కడి నుంచో ఫారెన్కి వెళ్ళి తీసుకొచ్చి రాపించినట్టున్నారు. మరి అదంతా ఒక కేటగిరీయా, ఒక గ్రూపా? అసలు ఐడెంటిఫికేషన్ కోసం చేసినరా? కొన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణ బయటకు వచ్చింది కదా, ఆ ఐడెంటిఫికేషన్ కోసం చేసినరా? ఏమైనా జరగవచ్చు కాక, కానీ అనవసరంగా లీగల్గా ఇదంతా కరెక్ట్ కాదు. అట్లాంటప్పుడు అనవసరంగా కొందరు జీవితాలు బుగిపాలైతాయి కదా. గ్రూప్ 2లో జరిగిందే రేపు గ్రూప్ 1లో జరగదని చెప్పడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కదా. అసలు దీన్ని సిస్టమ్ సెట్ చేయాలి. టీజీపీఎస్సీ ఏదో మేము ఉద్యోగాలు ఇచ్చేసినాం చేతులు దులుపుకుంటే రేపు నాడు వీళ్ళే రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇవన్నీ సైమల్టేనియస్గా ఈ మధ్య జరిగిన ఈ ఎంబీబీఎస్ పీజీ అడ్మిషన్స్ కానీ, గ్రూప్ 2 ఇష్యూ కానీ, ఇవన్నీ చూస్తుంటే గ్రూప్ 1 పైన కూడా చాలా అనుమానాలు, చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇక్కడ సిస్టమ్ మాత్రం తప్పు చేసింది అని మాత్రం క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.